ప్రైజ్ ది లార్డ్. ప్రియ స్నేహితుడా, నీ జీవితంలో శ్రమలు వస్తున్నాయని, ఇబ్బందులు ఉన్నాయని, నిందించేవారు దూషించేవారు ఎక్కువయ్యారని దిగులు పడుతున్నావా? శ్రమ దినమున నీవు కృంగిని ఎడల నీవు చేతగాని వాడివి అని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. అని అంటే నీకు ఎదురయ్యే శ్రమల్లో, నీకు ఎదురయ్యే ఇబ్బందుల్లో నువ్వు ధైర్యంగా ఉండాలని, దేవుని మీద గురి కలిగి ఉండాలని. ఎందుకు అని అంటే ఐగుప్తు దేశంలో ఉన్న ఇశ్రాయేలీలు వారు ఐగుప్తులు ఎంతగా శ్రమ పడుతున్నారో, శ్రమ పెడుతున్నారో, శ్రమ పెట్టబడిన కొలది వారు విస్తరించారట. నీ జీవితంలో కూడా దేవుని యొక్క వాగ్దానం, దేవుని యొక్క ఉద్దేశం, దేవుని మీద గురి కలిగి ఉండగలిగితే నీకు ఎదురయ్యే నిందల్లో ఆ నిందలే పూదండలుగా మార్చగలడు. నీకు ఎదురవుతున్న అవమానాలే ఆశీర్వాదకరంగా మార్చగలడు. నీ మోడుబారిన జీవితాన్ని చిగురింపజేయగలడు. నీ కన్నిటిని నాట్యంగా మార్చగలడు. నీ దుఃఖాన్ని సంతోషంగా చేయగలడు. ఆ విధంగా ఆ దేవునికి అప్పగించుకొని నీ జీవితాన్ని మార్చుకొని సంతోషభరితంగా జీవించు. అనేక మందికి సాక్షిగా మార్చబడు. దేవుడు ఆ విధంగా నీకు